హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ 8 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ 9th పార్ట్ వీడియో చూడండి. హర్షగాడి వీర ప్రేమ కథ పార్ట్ 9. అంత ప్రేమగా నాకు ముద్దు పెట్టి మరీ ప్రేమిస్తున్నాను బావా అని తాన్య నాకు చెప్తుంటే మాటలు రాలేదు. నిజంగా సమాధానం లేక కాదు, ఎలా స్పందించాలో అర్థం కాక బెరుకుతో మౌనంగా ఉండిపోయా. బహుశా నేను కూడా దాన్ని ప్రేమిస్తున్నానేమో. ఈ ప్రేమ ఇప్పుడు పుట్టింది కాదు, ఎప్పుడో చిన్నప్పుడే పుట్టింది. దాని మీద కోపంతో ఈ ఇంటి వంక అసలు చూడకూడదు అనుకున్నా. కానీ ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది, ఇన్ని రోజులు దీన్ని చూడకుండా ఎలా ఉండగలిగానా అని. వచ్చినప్పటి నుంచి దాన్ని చూసిన ప్రతిసారి అనిపిస్తూనే ఉంది. కానీ అది నేనే తెలుసుకోలేకపోయాను అని ఇప్పుడే అర్థమవుతోంది. నేను ఏదేదో ఆలోచిస్తూ మౌనంగా ఉండేసరికి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇదేంటి నిజంగానే పిచ్చిది ఉంది, నేనేదో పిచ్చి ఐడియా ఒకటి ఇస్తే దీనికే పడిపోయి ప్రేమిస్తున్నా అంటోంది, దీనికి మెదడు పనిచేయటం లేదేమో అనుకుంటున్నావా బావా అంది నన్నే చూస్తూ. నేను మళ్ళీ అంతే మౌనంగా చూస్తూ నిలబడ్డాను. ఈ ప్రేమ ఇప్పుడు పుట్టింది కాదు బావా, కొన్ని సంవత్సరాల క్రితమే ఎప్పుడో చిన్నప్పుడే పుట్టింది. నువ్వు గొడవపడి వెళ్ళిపోయినప్పటి నుంచి నిన్ను ఎంత మర్చిపోవాలి అనుకున్నా రోజు రోజుకి ఆ ప్రేమ మరింత పెరుగుతూనే ఉంది తప్ప కాస్తంత కూడా తగ్గలేదు. అది నీ మహిమో లేక ప్రేమ గొప్పతనమో తెలియదు కానీ బావా, నిన్ను తలుచుకొని రోజంటూ నా జీవితంలో లేనే లేదు. నువ్వు రాని ఊహ అంటూ నాకు ఉండనే ఉండదు. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితి అయినా నువ్వే గుర్తొస్తావు. బావా ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో, పడుకున్నాడో పడుకోలేదో, ఇలా ప్రతి క్షణం నా ఆలోచనలంతా నీ గురించే. నా మనసులో మొత్తం నువ్వే నిండిపోయావు బావా. తెలుసా బావా, నేను నీకు గుర్తులేనని చెప్పినప్పుడు నాకెంత బాధేసిందో. కానీ ఈరోజు నా కోసం ఇదంతా చేశాక ఇంకా నా మనసు ఎగిరి గంతులు వేస్తుంది ఇప్పుడు. అందుకే నా మనసులో మాటలు దాగలేకపోయాయి. నీ మీదున్న ప్రేమని దాచుకోలేకపోయాను. ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా నిన్ను. ఇంతకంటే చెప్పడం నాకు రాదు. నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పేసి బ్యాగ్ దగ్గరికి వచ్చి నిలబడింది. నేను పరుగున దాని వెనకే వచ్చి, ఏంటి కనీసం నా సమాధానం ఏంటని తెలుసుకోవా అన్నాను కోపంగా. ప్రేమిస్తున్నాను అని చెప్పాను బావా, తిరిగి ప్రేమించమని అడగలేదు, అడగని కూడా. నువ్వు నన్ను ప్రేమించకు, పర్లేదు, నేనే నిన్ను ప్రేమించుకుంటాను అంది ఏడుస్తూ. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే, నా సమాధానం కూడా నువ్వే డిసైడ్ చేసేసుకున్నావా అన్నాను కోపం వచ్చేసి. నీ సమాధానం నాకు తెలుసు బావా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని. అందుకే నిన్ను ప్రేమించమని నేను అస్సలు బలవంత పెట్టను. ఫోర్స్ చేస్తే పుట్టేది ప్రేమ కాదు, అది మనసులో పుట్టాలి, దానంతట అదే పుట్టాలి అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. మళ్ళీ వెంటనే, పదవా బావా ఇక వెళ్దాం, చాలా లేట్ అయిపోయింది, ఇంట్లో ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అంది. నాకు ఆనందపడాలో బాధపడాలో అర్థం కాలేదు ఆ నిమిషంలో. కానీ అది నన్ను ఇంత ప్రేమిస్తుందని తెలిసాక నా మనసు ఎన్ని కేరింతలు కొడుతోందో. నాకు భార్యగా వచ్చే అమ్మాయి నన్ను ప్రేమిస్తే చాలనుకున్నా. కానీ నన్ను కూడా ఇంత ప్రాణంగా ప్రేమించే ఒక అమ్మాయి ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా వస్తే ఆహా, ఆ ఊహ ఎంత బాగుందో. ప్రేమించబడడం అందరికీ దక్కే అదృష్టం కాదు, అలాంటి అదృష్టం నాకు దక్కింది. ఇంకా నేను ఎలా వదులుకుంటాను? ప్రాణం పోయినా దాన్ని వదిలే ప్రసక్తే లేదు. అది నా మరుదల్ తాన్య అంటే ఇక నుంచి ఈ హర్షగాడి ప్రాపర్టీ. నేను ఫిక్స్ అయిపోయా అంతే. నా మనసులో మాటలు అలాగే ఉంచుకొని ఇక ఇంటికి కదిలాం. మంచి సందర్భం చూసి దానంత గొప్పగా కాకపోయినా ఈ హర్షగాడి రేంజ్లో అందంగా తాన్యకి ప్రపోజ్ చేయాలని అనుకున్నా. పెళ్ళి దగ్గర పడింది. అన్ని పనులు ఒకటొకటిగా చకచకా జరిగిపోయాయి. ఆ హడావిడిలో ఇద్దరం సరిగ్గా మాట్లాడుకోలేదు. కానీ అప్పుడప్పుడు నా కోసం వెతుకుతున్న దాని కళ్ళు నా చూపుని దాటిపోలేదు. దాని మనసులో ఏమనుకుంటుందో తెలియదు, కానీ అది నా కోసం అలా వెతుకుతుంటే నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇక్కడికి రాకపోయి ఉండుంటే ఏం మిస్ అయ్యేవాడినో నాకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. వచ్చి ఎంత మంచి పని చేశానా అనిపిస్తుంది. ఈ వారం రోజుల్లో నాకు నేనే కొత్తగా కనిపించసాగాను. మెల్లిమెల్లిగా ఆ చెత్త రూమ్ కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తోంది.
అస్సలు మాట్లాడకూడదు అనుకున్న శని మామతో నేనే వెళ్ళి పలకరించి మరీ మాట్లాడుతున్నా. ఒక మామతోనే కాదు, కనిపించిన వాళ్ళందరినీ పలకరిస్తూ పెళ్లి పనుల్లో సహాయం చేస్తూ నా వంతు ఇష్టాన్ని బయటకు తీస్తున్నా. అమ్మ ఆశ్చర్యపోయింది నా ప్రవర్తనకి. తీరా పెళ్లి రోజు రానే వచ్చింది. ఆకాశంలోని నక్షత్రాన్ని తీసి దానికి దిష్టి చుక్క పెట్టాలనిపించేంత అందంగా ఉంది ఆ రోజు. నిజంగా నా శని మామ చాలా అదృష్టవంతుడు. ఇంతటి సుందరమైన, మహోన్నతమైన, అద్భుతమైన, అరవిందమైన సృష్టికి మూలం ఆయనే కదా. అందుకే నేను కూడా ఎక్కడో మర్చేసుకొని పుట్టేశా. నాకు తెలియకుండానే దాని మనసులో ప్లేస్ కబ్జా చేసేసా కదా. అందుకు అది నన్ను ప్రేమిస్తుందని ఆలోచిస్తేనే నాకు నేనే గొప్పగా కనిపిస్తున్నా. ఇంతటి అదృష్టం నాకు తప్ప మరెవరికీ రాదేమో అన్నట్టు అనిపిస్తుంది. సుకన్య పెళ్ళి జరిగిపోయింది. అప్పగింతలతో అందరూ ఏడుపుల్లో మునిగిపోయారు. అది కూడా ఏడుస్తోంది. కానీ అది అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను. కానీ వెళ్ళి ఓదార్చలేను. అలా అని దాన్ని అలాగే చూస్తూ కుదురుగా నిలబడలేకపోతున్నాను. ఇంకా టెర్రస్ పైకి వెళ్ళిపోయాను. చల్లని గాలి జోరున వీస్తుంటే అక్కడి నుంచి కిందకి చూస్తూ నిల్చున్నాను. ఏ ఆటంకం లేకుండా చాలా ఘనంగా, సంతోషంగా పెళ్లి జరిగిపోయింది. ఊరేగింపు మొదలైంది. నేను వెళ్ళి ట్యాంక్ వెనుక కూర్చున్నా. 2 నిమిషాల తర్వాత అది నా దగ్గరికి వచ్చింది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాయ్స్, స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి.